సో విజయ్ చంద్రిక ఒకవైపు కరోనా సెకండ్ వేవ్ దడ పుట్టిస్తూనే ఉంది, రెండో వైపు ఇక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతూనే ఉంది, మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇప్పటికే చాలా మందికి తెలిసినవి రెండు వ్యాక్సిన్లు, బాగా పాపులర్ అయిన వ్యాక్సిన్లు కోవాక్సిన్, వ్యాక్సిషీల్డ్. సో వీటి అంటే ఇది కేవలం మన దేశంలో పాపులర్, కానీ వరల్డ్ వైడ్ గా చూస్తే మనం ఆస్ట్రాజెనికా గానీ, ఫైజర్ గానీ, స్పుత్నిక్ గానీ, మనకి కోవాక్సిన్, కోవిషీల్డ్ ఇలా చాలా రకాల వ్యాక్సిన్లు ఉన్నాయి, ఎఫికసీ ఏంటి, ఎలా పనిచేస్తున్నాయి అనేది కూడా చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఎవరికి వాళ్ళు మాది అద్భుతంగా ఉంది, 80% 90% ఎఫికసీ ఉందని చెప్తున్నారు. కానీ అసలు ఒక్కసారి మనం పరిశీలిస్తే ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ కు విరుడుగా అసలు ఎన్ని వ్యాక్సిన్లు ఉన్నాయి, ఎన్ని టీకాలు అందుబాటులోకి వచ్చాయి, ఇప్పుడు వాడుతున్న వ్యాక్సిన్లు అసలు ఎన్ని ఉన్నాయి, అధికారికంగా ఎన్ని టీకాలను వాడుతున్నారు, అసలు WHO ప్రకారం ఎన్ని ప్రజలకు అందుబాటులో ఉన్నాయి, అత్యవసర వాడకానికి ఎన్నింటికి అనుమతి లభించింది, ఇలా కరోనా వ్యాక్సిన్లు చాలా వచ్చిన నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్లపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ స్టోరీ. జీవితంలో కనీ విని ఎరుగని కల్లోలం కరోనా ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసింది. వేల కోట్ల మంది వైరస్ బారిన పడ్డారు. సుమారు 1 కోటి మందికి పైగా మృత్యువాత పడ్డారు. దీంతో వైరస్ విరుగుడు కోసం ప్రపంచమంతా ఎంతో ఆత్రంగా ఎదురుచూసింది. మహమ్మారి బారి నుంచి త్వరగా బయటపడాలని తొందరపడుతోంది. అందుకు అనుగుణంగా పలు ఫార్మా దిగ్గజాలు టీకాల తయారీలో నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 269 కరోనా వ్యాక్సిన్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గుర్తించింది. అందులో 85 వ్యాక్సిన్లపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. 184 వ్యాక్సిన్లు ప్రీ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 269 వ్యాక్సిన్లు ఉన్నా ప్రస్తుతం ప్రపంచం వాడుతున్నది మాత్రం 13 వ్యాక్సిన్లే. అయితే వాటిలో చాలా వ్యాక్సిన్లను అనధికారికంగా వాడుతున్నారు. WHO ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉన్నది మాత్రం 8 వ్యాక్సిన్లే. భారత్, అమెరికా, బ్రిటన్, చైనా, రష్యాలో తయారైన టీకాలనే ప్రస్తుతం వినియోగిస్తున్నారు. వాటిలోనూ అత్యవసర వాడకానికి ఇప్పటిదాకా కేవలం 3 ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి లభించింది. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా తయారు చేసిన 2, ఫైజర్ బయోఎన్టెక్ అభివృద్ధి చేసిన ఫైజర్ వ్యాక్సిన్లను అత్యవసరంగా వినియోగించుకోవచ్చని WHO తెలిపింది. ఇక మన దేశంలో 30 టీకాలు క్లినికల్, ప్రీ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. ఇప్పటికే కోవాక్సిన్, కోవిషీల్డ్లను ప్రజలకు ఇస్తున్నారు. వాటితో పాటు జేకోవ్డి ఫేజ్ 3 ట్రయల్స్ దశలో ఉంది. బయోలాజికల్ ఈ వ్యాక్సిన్ పై ఫేజ్ 1-2 ట్రయల్స్ నడుస్తున్నాయి. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న నాజల్ వ్యాక్సిన్ పైన ఫేజ్ 1 ట్రయల్స్ నడుస్తున్నాయి. అమెరికా కంపెనీ నోవావాక్స్ రూపొందించిన కోవోవాక్స్ పై మన దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ట్రయల్స్ నిర్వహిస్తోంది. 3వ దశ ట్రయల్స్ నడుస్తున్నాయి. ఆ వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వాడకానికి సీరం కంపెనీ ఈ మధ్యే కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా ఫార్మా కంపెనీ సంయుక్తంగా రూపొందిస్తున్న టీకా చెడాక్స్-1 ఎన్కోవ్-19. దీన్ని అడినోవైరస్ కరోనా వైరస్ లోని స్పైక్ ప్రోటీన్ ను కలిపి తయారు చేస్తున్నారు. ఇది ఇప్పటికే ఫేజ్ 2, ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుంది. ఫేజ్ 3లో వివిధ దేశాలకు చెందిన 10,000 మందిపై ట్రయల్స్ నిర్వహించారు. వ్యాక్సిన్ పనితనం 90%గా నమోదైంది. మన దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్ ను రూపొందిస్తోంది. మన దేశంలో కోవిషీల్డ్ పేరుతో సీరం, ఇతర దేశాల్లో వ్యాక్స్ జెవ్రియా పేరుతో ఆస్ట్రాజెనికా మార్కెట్ చేస్తున్నాయి. ఈ టీకా ఒక్కో డోసుకు మన దేశంలో ₹1,000గా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ టీకాకు సంబంధించి WHO పరిశీలనలో ఫేజ్ 4 క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి. హైదరాబాద్లోని భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ మొదటి మేడ్ ఇన్ ఇండియా కరోనా వ్యాక్సిన్. దీన్ని కరోనా వైరస్ లోని ఇనాక్టివ్ కణాలతో తయారు చేశారు. టీకా తీసుకున్న వెంటనే ఇమ్యూనిటీ వ్యవస్థ స్పందించి యాంటీబాడీలను తయారు చేస్తుంది. ఈ వ్యాక్సిన్ 99.6% పనితనాన్ని చూపించింది. కరోనా మ్యూటేషన్లపైన బాగా పనిచేస్తున్నట్టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశీలనలో తేలింది. బ్రిటన్ రకం కరోనాపై దాని పనితనం 50%కి పైనే ఉన్నట్టు తేలింది. దీన్ని 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయొచ్చు. మంగోలియా, మయన్మార్, శ్రీలంక, ఫిలిప్పైన్స్, బహ్రెయిన్, మాల్దీవ్స్, మారిషస్ కు సరఫరా చేస్తోంది.
28 రోజుల తేడాతో 2 డోసులుగా వ్యాక్సిన్ ఇస్తారు. ఆ తర్వాత బూస్టర్ డోస్ను ఇవ్వనున్నారు. దీంతో 4 ఏళ్ల పాటు కరోనా ఇమ్యూనిటీ ఉంటుంది అని కంపెనీ చెబుతోంది. అమెరికాకు చెందిన మోడర్నా అనే కంపెనీ mRNA 1273 టీకాను తయారు చేసింది. దీన్ని 30,000 మంది పైన ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ చేశారు. 2 డోసులు తీసుకున్న వారిలో 94.1% వరకు పనితనం చూపినట్లు ట్రయల్స్ లో తేలింది. అన్ని వయసుల వారిలోనూ వ్యాక్సిన్ పనితనంలో ఎలాంటి తేడాలు లేవు. అమెరికా ప్రభుత్వం దీని వాడకానికి అనుమతులిచ్చింది. దీన్ని -80 నుంచి -60 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. ఇక అమెరికాకే చెందిన జాన్సన్ అండ్ జాన్స్ ఓ టీకాను తయారు చేసింది. దీన్ని వైరల్ వెక్టార్ టెక్నాలజీతో రూపొందించింది. అడినో కరోనా వైరస్లోని ప్రోటీన్తో రూపొందించింది. ఈ టీకాను మాత్రం ఒకే డోస్ కింద ఇస్తారు. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ లో 85% పనితనాన్ని చూపించింది. మరణాలను 100% వరకు తగ్గించగలిగింది. దీనికి WHO అనుమతి దక్కింది. అసలు ప్రపంచంలో మొదట తయారైన టీకా ఏది? రష్యా టీకాకు ఆ పేరు పెట్టారు. చైనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ ఫలితాలు ఎలా ఉన్నాయి? చైనా టీకాల పనితనం ఎలా ఉంది? పనితనంలో బెస్ట్ టీకాగా దేనికి పేరుంది? అది మన దేశంలో వాడడానికి అప్లై చేసి వెనక్కి తీసుకున్న వ్యాక్సిన్ ఏది? ప్రపంచంలో మొదట రిజిస్టర్ అయిన కరోనా టీకా రష్యాదే. స్పుత్నిక్ వి పేరుతో ఈ వ్యాక్సిన్ ను వైరల్ వెక్టర్ టెక్నాలజీ ఆధారంగా ఆ దేశ ప్రభుత్వ సంస్థ గమాలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తయారు చేసింది. కరోనా వైరస్ లోని S ప్రోటీన్ ను అడినో వైరస్ ను కలిపి 2 డోసులుగా ఈ వ్యాక్సిన్ తయారు చేశారు. 40,000 మందిపై 3వ ఫేజ్ ట్రయల్స్ చేశారు. 91.6% పనితనాన్ని వ్యాక్సిన్ చూపించిందని రష్యా చెబుతోంది. 2 నుంచి 8 డిగ్రీల వద్ద దీన్ని నిల్వ చేసుకోవచ్చు. మన దేశంలో ఆ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీతో రష్యా ఒప్పందం చేసుకుంది. వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వాడకానికి రెడ్డీస్ అప్లై చేసింది. జర్మనీ, ఫ్రాన్స్ స్పుత్నిక్ వ్యాక్సిన్ ను కొనేందుకు చర్చలు జరుపుతున్నాయి. 1957లో రష్యా పంపిన తొలి ఉపగ్రహం స్పుత్నిక్ పేరునే వ్యాక్సిన్ కు పెట్టారు. ప్రపంచాన్ని కల్లోలానికి గురిచేసిన కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో తయారైన ఫస్ట్ వ్యాక్సిన్ కరోనా వ్యాక్. దీన్ని ఇనాక్టివేటెడ్ వైరస్ టెక్నాలజీతో సైనోవాక్ కంపెనీ తయారు చేసింది. వైరస్ ను తీసుకుని దాన్ని ఇనాక్టివ్ చేసి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. 2 నుంచి 8 డిగ్రీల టెంపరేచర్ వద్ద ఈ టీకాను నిల్వ చేసుకోవచ్చు. దీని పనితనం, దుష్ప్రభావాలపై జిత్తులమారి డ్రాగన్ ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. దీన్ని వినియోగించిన బ్రెజిల్లో 78, టర్కీలో 83.5, ఇండోనేషియాలో 65.3% వరకు ఫలితాలొచ్చినట్టు ఆయా దేశాలు ప్రకటించాయి. చైనా మాత్రం కిమ్మనడం లేదు. చైనాకే చెందిన మరో ఫార్మా సంస్థ సైనోఫార్మ్ BBIBP కోర్ వి అనే టీకాను తయారు చేసింది. కరోనా వ్యాక్ లానే ఇది కూడా ఇనాక్టివేటెడ్ టీకానే. బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్, చైనా నేషనల్ బయోలాజికల్ గ్రూప్ కలిసి దీన్ని అభివృద్ధి చేశాయి. దీనికి సంబంధించిన ఎఫికసీ డేటాను కూడా చైనా అధికారికంగా ప్రకటించలేదు. UAEలో 60,000 మందిపై ట్రయల్స్ చేస్తే 86% పనితనాన్ని చూపించినట్టు ఆ దేశం ప్రకటించింది. చైనాలో తయారైన 2 టీకాలకు సంబంధించిన పనితనం, సైడ్ ఎఫెక్ట్ వివరాలను చెప్పకుండా డ్రాగన్ దాచిపెడుతోంది. ప్రపంచంలోనే బెస్ట్ టీకాగా ఫైజర్ టీకాకు పేరొచ్చింది. దీన్ని అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ జర్మనీకి చెందిన బయోఎన్టెక్ తో కలిసి తయారు చేసింది. mRNA టెక్నాలజీ ఆధారంగా రూపొందించింది. 43,000 మందిపై ఫేజ్ 3 ట్రయల్స్ చేశారు. వ్యాక్సిన్ పనితనం 95%గా నమోదైంది. 65 ఏళ్లకు పైబడినోళ్లలోనూ 94% పనితనాన్ని చూపించింది. mRNA టెక్నాలజీతో తయారు చేయడంతో దీన్ని -80 డిగ్రీస్ వద్ద నిల్వ ఉంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అమెరికాలో ఎమర్జెన్సీ వాడకానికి అనుమతులు పొందిన వ్యాక్సిన్లలో ఇదొకటి. మన దేశంలోనూ వాడకం కోసం అప్లై చేసుకున్న తర్వాత ఎందుకో వెనక్కి తీసుకుంది. కొమిర్నాటీ పేరుతో వ్యాక్సిన్ ను మార్కెట్ చేస్తోంది.
ఈ టీకాలే కాకుండా మరో 5ని ప్రపంచంలోని 2-3 దేశాలు వాడుతున్నాయి. రష్యా తయారు చేసిన ఇతర టీకాలు టీకా ఎపివాక్ కరోనా, కోవివాక్, చైనా క్యాన్స్నో బయోలాజికల్స్ చేసిన వ్యాక్సిన్, వుహాన్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ ఇన్స్టిట్యూట్ తయారు చేసిన మరో ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్, చైనా, ఉజ్బెకిస్తాన్ కలిసి తయారు చేసిన ZF2001 వ్యాక్సిన్లను ఇప్పటికే 6 దేశాల్లో వాడుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చాలా జోరుగా సాగుతోంది. హమ్మయ్య, కరోనా పీడ విరగడైంది అని అందరూ భావించారు. కరోనా నిబంధనలను విస్మరించారు. ప్రజల నిర్లక్ష్యంతో రెండోసారి కరోనా విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 1,00,000 మార్కును దాటేసింది. దీనికి కారణం నిర్లక్ష్యమేనని నిపుణులు చెబుతున్నారు. టీకా అందుబాటులోకి రావడంతో ప్రజల్లో ధైర్యం వచ్చినట్టుంది. వైరస్ ఇక సోకదు అన్న ధీమా నెలకొంది. మాస్కులను ధరించకపోవడం, భౌతిక దూరాన్ని విస్మరిస్తున్నారు. టీకా అందుబాటులోకి వచ్చినా ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజలకు టీకా అందడానికి మరో ఏడాది పట్టే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అయితే అప్పటి వరకు వైరస్ బారిన పడకుండా ప్రాణాలను కాపాడుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించి భౌతిక దూరం పాటించాలి అని సూచిస్తోంది. ప్రజల నిర్లక్ష్యం మూలంగానే భారత్లో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 1,00,000కు చేరువవుతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా టీకా కార్యక్రమం ఉధృతంగా సాగుతోంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్నా తమకేమీ కాదని పలువురు కోవిడ్ జాగ్రత్తలను విస్మరిస్తున్నారు. మొదటి దశ టీకా తీసుకున్న వెంటనే దాని ప్రభావం శరీరంపై ఉండదు అని మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదటి దశ టీకా తీసుకున్న తరువాత కూడా కరోనా సోకిన కేసులు బయటపడుతూ ఉండడాన్ని చూపుతున్నారు. కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి అని, తప్పకుండా చేతులను శానిటైజర్, సబ్బుతో శుభ్రం చేసుకోవాలి అని సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 65,30,00,000 మందికి కరోనా వ్యాక్సిన్ను వేశారు. అమెరికాలో 16,16,88,000 మందికి వ్యాక్సిన్ అందించి అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 13,80,10,000 మందికి టీకా వేసి చైనా రెండో స్థానంలో 7,91,00,000 మందికి వ్యాక్సిన్ ఇచ్చి మన దేశం మూడో స్థానంలో నిలిచింది. 7,88,71,000 మందికి టీకా ఇచ్చి యూరోపియన్ యూనియన్ 4వ స్థానంలో నిలిచింది. 3,66,00,000 మందికి బ్రిటన్లో, 2,37,00,000 మందికి బ్రెజిల్లో టీకా ఇచ్చారు. ఆయా దేశాల్లో ఓవైపు టీకాలు ఇస్తుంటే మరోవైపు కోవిడ్ నిబంధనలు ప్రజలు విస్మరిస్తున్నారు. మన దేశంలో 3 దశల్లో కరోనా టీకా కార్యక్రమం అమలవుతోంది. 3 నెలల కాలంలో 7,91,000 టీకా డోసులను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. మొదట్లో వైద్య, ఆరోగ్య సిబ్బందికి టీకా ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దేశంలో సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండడంతో 45 ఏళ్ల పైబడిన వారందరికీ టీకా ఇవ్వనున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. అందుకనుగుణంగా టీకాల పంపిణీని చేపట్టింది. అయితే రెండో దశ కల్లోలం నేపథ్యంలో టీకా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, ఇతర వయస్సుల వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలి అన్న డిమాండ్లు అధికమవుతున్నాయి.